రైతు సోదరులకు నమస్కారం. ఇక్కడ నేను ఆర్లపాడ గ్రామంలో ఉన్నాను. ఇది ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్, కంపౌండ్ మండలం. మనం ఇక్కుర్తి నరసింహరావు గారి చేలో ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ లక్కీ వెరైటీ ఇచ్చిన లక్కీ 44. ఇది వచ్చేసి వైష్ణవ్ అగ్రిటెక్ వారి లక్కీ 44. ఫార్మర్ కూడా పక్కనే ఉన్నారు. ఇక్కడ రైతు సోదరులు ఇద్దరు ఉన్నారు. మరి సీడ్ ప్రమోట్ చేసినటువంటి షాపు విష్ణు సీడ్స్ మేడూరు రామకృష్ణ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి ఈ విషయం తెలుసుకుందాం మనం. నమస్తే అండి, మీ పేరు ఏం పేరు? నా పేరు నరసింహారావు అండి. ఎలా అనిపిస్తుంది ఇది? తోట విత్తనం చాలా బాగుంది. తాలు లేదు, ఏమీ లేదు. ఏం చెప్పారు మనకి? ఈ విత్తనం పేరు ఏం చెప్పారు? లక్కీ 44. ఎక్కడ ఇచ్చారు మీరు? మేడూరు రామకృష్ణ సార్, రామకృష్ణ గారి దగ్గర ఇచ్చారు. ఓకే, ఎలా అనిపిస్తుంది మనకి? ఇది ఆటా మీద విత్తనం చాలా మెరుగనిపిస్తుంది. ఓకే ఓకే, బాగుంది. ఇప్పుడు కూడా తోటలో నల్లి కూడా చాలా తక్కువ ఉంది. అది కూడా లేపు నల్లి కూడా చాలా చూడండి, అది కూడా లేపు చూడండి ఒకసారి. ఒక సెట్ చూపించాం కాదు, అది చూడు ఒకసారి ఎట్టుంది. ఈ కొమ్మలు, ఆ కొమ్మలు ఏంది, ఆ కాయలేంది గుత్తులు. ఓకేనండి, ఇప్పుడు మీకు ఈసారి నెక్స్ట్ రైతులు పెట్టుకోవచ్చు కదా విత్తనం ధైర్యంగా. ప్రసాద్ గారు ఇది చూడండి ఒకసారి. ఒక సెట్ కాదు, ఇది చూడు. ఇక చూడు ఒకసారి ఇట్ట పట్టుకుంటే చెట్టు నిండా కాయలు వస్తాయి. ఇట్ట దుత్తే కాయ సైజు, రంగు రంగు ఒక్క తాలుకాయ ఉన్నాయి చీపి, దీనికి తాలుకాయ వాళ్ళు. ఓకే ఓకే, మా ఊర్లో చాలా మంది పెట్టారు. ఎక్కడ, ఏ షాపు? ఈ మేడూరు. మేడూరు రామకృష్ణ గారి షాపు. ఈ విత్తనం రేగడి చేయను, గర్భ చేయను, అన్ని భూములు సూట్ అయింది. ఏ రైతు వచ్చినా, ఏ జిల్లా నుంచి వచ్చినా వచ్చి చూసుకోమను. అసలు చేను బాగుంటేనే ముందుకు ఇత్తనం పెట్టాలి. ప్రతి భూమికి సెట్ అయింది. ప్రతి భూమి గర్భ చేను, నల్ల రేగడి, మసర నేల, ఉసికపోర. ఓకే ఓకే, ఇప్పుడు కూడా చేను వేపు దాకా ఇదిగో ఇదిగో ఇంకో ఇక్కడ ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది? 3 అంగనాలు ఉంటుంది. ఎన్ని కాయలు ఉండే? 1 2 3 4 5 6 7 8 కాయలు ఉన్నాయి. ఇగో